హలో, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి ప్రతి విద్యార్థి కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక 5 పాయింట్లు చెప్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా పాటించండి. సో ద పాయింట్ నెంబర్ 1, మీరందరూ కూడా మార్నింగ్ పొద్దున్నే లేసేసి రెడీ అయిపోయి ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు వెళ్ళండి. తర్వాత మీకు కావలసినటువంటి హాల్ టికెట్స్, షార్ప్నర్స్, పెన్నులు, పెన్సిల్స్ ఇవన్నింటినీ కూడా జాగ్రత్తగా తీసేసుకొని వెళ్ళిపోండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు, ఎగ్జామినేషన్కి వెళ్ళే హాఫ్ అన్ అవర్ ముందు ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో చదవకూడదు. చదివితే మీరు అంతకుముందు చదివినవన్నీ కూడా మర్చిపోతారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. వన్స్ ఒకసారి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత చాలా కామ్గా ఒక 5 minutes కూర్చోండి. కామ్గా కూర్చొని మీ మనసులో మీకు మీరుగా మెమరైజ్ చేసుకోండి. ఈ ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా నేనే రాస్తాను, నాకన్నా తోపుగా ఎవరూ రాయరు. ఏ క్వశ్చన్ అయినా సరే నేను చదువుకున్నదే కంప్లీట్గా నాకు వస్తుంది, నేను అది చాలా కాన్ఫిడెంట్గా రాస్తానని చెప్పి అనుకోండి మనసులో. తర్వాత క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఆ క్వశ్చన్ పేపర్ను క్షుణ్ణంగా పరిశీలించండి. టాప్ టు బాటమ్ అన్ని క్వశ్చన్స్, మీకు బాగా వచ్చినవి, మీకు బాగా రానివి, అన్ని క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా ఒక 5 minutes చదవండి. చదివిన తర్వాత మీకు బాగా వచ్చినటువంటి క్వశ్చన్ సెక్షన్ నంబర్ వేసేసి పర్ఫెక్ట్గా చాలా నీట్గా రాయండి. లేబులింగ్ చేయాలన్నా, డయాగ్రామ్స్ రాయాలన్నా ఏవైనా కానీ చాలా నీట్గా రాయండి. ఫస్ట్ రాసేటటువంటిది, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు, ఫస్ట్ రాసేటటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సరు మీకు తెలిసింది పర్ఫెక్ట్గా రాయండి. రెండవ పాయింట్ ఏంటంటే, మీకు కొంచెం మీడియంగా వచ్చేటటువంటిది వాటికి మీరు అంతకుముందు చదువుకున్నటువంటి కంటెంట్ తోటి, మీరు అంతకుముందు చదువుకున్నటువంటి లెసన్స్ తోటి మ్యాపప్ చేసి వాటిని కూడా చాలా జాగ్రత్తగా రాయండి. ఇకపోతే లాస్ట్కి ఏదైతే మీకు రానటువంటి క్వశ్చన్స్ని టైం కరెక్ట్గా చూసుకొని టైం ప్రకారము లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు వరకు మీ కంప్లీట్ క్వశ్చన్ పేపర్ అయిపోవాల్సిందే. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒకసారి అన్నీ మీరు ఏం రాశారు, ఏం రాయలేదు అని ఒకసారి అనాలిసిస్ చేసుకొని పర్ఫెక్ట్గా గమనించిన తర్వాత మీకు రాని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాని క్వశ్చన్స్, ఐదర్ అవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కావచ్చు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావచ్చు, లేకుంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కావచ్చు, ఏవైనా సరే మీకు రానివి లాస్ట్లో రాయండి. బ్లాంక్ మాత్రం వదలవద్దు. ఎప్పుడైతే మీకు రాని క్వశ్చన్స్ మీ రిలేటెడ్ సబ్జెక్ట్స్కు ఉన్నటువంటి వాటి కంటెంట్ తోటి మాపప్ చేసి మీరు రాయండి. ఏదో ఒకటి రాయండి, కానీ లాస్ట్లో రాయండి. ఆ లాస్ట్లో రాసేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల లోపల కూడా అండర్లైన్ చేయకూడదు. మీకు బాగా వచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే అండర్లైన్ చేయండి. పర్ఫెక్ట్గా కంటెంట్ ఉన్నది మాత్రమే అండర్లైన్ చేయండి. మీ హ్యాండ్ రైటింగ్ బాగా ఉందనో, మీ హ్యాండ్ రైటింగ్ బాగా లేదనో ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. మీ మైండ్ చాలా కామ్గా పెట్టుకొని చాలా కాన్ఫిడెంట్గా, ఈ క్వశ్చన్ వచ్చింది నాకు, ఈ క్వశ్చన్ రాలేదు అని యాంగ్జైటీ ఫీల్ కాకుండా మీ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా రాయండి. ఇలా ఎవరైతే క్వశ్చన్ పేపర్ని పర్ఫెక్ట్గా రాస్తారో, విత్ ఇన్ టైం లోపల రాసేసి లాస్ట్ మూమెంట్ లోపల ఎప్పుడైతే ఆన్సర్ స్క్రిప్ట్ ఎగ్జామినర్కి ఇచ్చే మూమెంట్లో మీరు ఒకసారి చెక్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్ పర్ఫెక్ట్గా వేసారా లేదా అని చెప్పి చెక్ చేసుకొని 1కి 2 సార్లు అన్ని క్వశ్చన్స్ని చెక్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ పేపర్ ఇవ్వండి. 100%గా మీరు అనుకున్న మార్కుల కన్నా ఎక్కువ మార్కులే వస్తాయి మీకు. So this is Prabhukumar Kommuri signing off, Career Manifestation Specialist.